ఒక్కసారి మీరు గమనించండి, మీ వ్యక్తిగత జీవితములో లేదా మీ సంఘ జీవితములో, మీ సామాజిక జీవితములో మీరు వాక్యాన్ని విని, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్య ప్రకారము జీవిస్తూ అలాగున మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఆలోచించాలి మనం. భక్తి అనేది ఆచారము కాదు కదా, ఆధ్యాత్మికత, ఫలభరితమైన జీవితానికి పునాది, ఆశీర్వాదపు జీవితానికి ఆరంభం భక్తి అనేది. కాబట్టి ఈ భక్తి జీవితంలో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తికి ఉండాల్సిన